హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దామండి. ఈ పచ్చడి దోస, పొంగడాలలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక దోసకాయ, 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేయించి దీంట్లో మనం ముందుగా తీసుకున్న పల్లీలను వేసి బాగా వేయించుకోవాలి. నువ్వులు త్వరగా పేగిపోతాయి కాబట్టి పల్లీలను ముందు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు పల్లీలు బాగా వేగిపోయాక నువ్వులు కూడా వేసుకోండి. ఈ నువ్వులను కూడా బాగా వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయండి. దీంట్లో మీకు ఇష్టమైతే కొత్తిమీర, పుదీనా లాంటివి కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. వేసి దీంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్ వాటర్ వేయండి. వేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఈ ఉడికేలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలను, నువ్వులను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా పట్టుకోవాలి. తర్వాత దీంట్లో దోసకాయ ముక్కలు, ఉడికించిన దోసకాయ ముక్కలు కూడా వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు చూడండి, మెత్తని పేస్ట్లా తయారైంది. దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ పోపును మనం పచ్చడిలో వేసుకుందామండి. పచ్చడిలో వేసి ఇలా కలుపుకోండి. దీంతో పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పొంగడాలు ప్రిపేర్ చేసుకుందాం. పొంగడాల ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా పిండిని కూడా వేయండి. ఈ పిండి నేను మిల్లెట్స్తో తయారు చేసిందండి. అది కూడా మీకు ప్రిపరేషన్ చూపిస్తాను, మిల్లెట్స్ దోశ కోసం. దీనిలో మీకు ఇష్టమైతే ఉల్లిపాయ, క్యారెట్ తురుము అన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టి కాసేపు ఆవిరి ఉడికించుకోండి. ఇలా పైన కొంచెం పచ్చిగా పోయినాక దీన్ని టర్న్ చేసుకోండి. చూడండి, ఇలా టర్న్ చేసుకోండి.
మనకి ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయని. ఇలా టర్న్ చేసుకుంటే, ఇలా టర్న్ చేసుకున్నాక దీంతో దోసకాయ పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మన ప్రిపరేషన్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.